ओम कमले नमः ओम ब्रह्मणे नमः ओम विष्णवे नमः ओम ब्रह्मण्याय नमः ओम ब्रह्मणस्पतये नमः ओम विश्वकर्मणे नमः ओम विश्वभक्ताय नमः ओम विश्वरूपाय नमः ओम विराजाय नमः ओम विभवे नमः ओम सिद्धिदाय नमः ओम सिद्धविद्यापते नमः ओम परसिद्धिनारायणाय नमः ओम श्रीपादुकार्थिः नमः ओम श्रीदेवी मातुकाय नमः ओम श्री महादेव नमः ओम श्री गुरुनानक नमः ओम श्री नलभाय नमः ओम श्री महादेव नमः ओम श्री वल्लभेश्वराय नमः ओम श्री गंगाधर नमः ओम श्री नंदनाय नमः ओम श्री ब्रह्मस्वरूप नमः ओम श्री वल्लभेश्वराय नमः महादेव भगवान भगवान प्रभुवान भगवान भगवान ओम श्री महागणाधिपतये नमः। बीजापूरकदेक्षुकारुकब्जा चक्राब्जपाशोत्पल श्रीषग्रस्वविषाणरत्नकलशप्रोज्जत्कराम्भोरुहः छेयो वल्लभया सपद्मकरया विष्णोज्ज्वलद्धूषया विश्वोत्पत्तिविपत्तिसंस्थितिकरः विघ्नेश इष्टार्थदः। ओम श्री वल्लभ गणपतये नमः। ఈ రోజు శ్రీ వల్లభ గణపతిని మనం ప్రతిష్టాపన చేస్తూ 22 సంవత్సరాలు సమాప్తమయ్యింది. అయితే 22 సంవత్సరాలైనా లేదా 25 రజతోత్సవమైనా ఇది చేసేది దేవుడి కోసం, ఆహ్వానం కోసం, దేవుడి కోసం కాదు, మన కోసం. అందుకే శాస్త్రం కూడా చెప్పింది అద్దంబు చూపిన అళికల లామంబు పగిలింది అని. మనం ఎలా బొట్టు జుట్టు సవరించుకొని అద్దంలో చూసుకుంటామో అదే కనిపిస్తుంది. ముఖాన్ని బొట్టు పెట్టుకోలేదనుకోండి, చిన్న ఉన్నదా లేదా అన్నట్టుగా నలక పెట్టుకుంటారు చాలా మంది. మీరు అనుకోండి, ఆ నలక పెట్టుకుంటే అసలు నాకు దూరం నుంచి వినిపించి ఎంసా అని అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే కాదు కాదు వినిపిస్తుంది. సో అలా ఉన్నదా లేదా అన్నట్టుగా ఉన్నది ఏదో అదే కనిపిస్తుంది తప్ప మనం చిన్న బొట్టు పెట్టుకుంటే అదోలో పెద్ద బొట్టు కనిపించింది. అయితే వాటిలో కూడా కొన్ని మ్యాజిక్ మిర్రర్స్ ఉన్నవి. ఏ విశ్వేశ్వరం మ్యూజియం అలాంటి చోటుకి వెళ్ళారనుకోండి, నేను ఉన్నంత లావు కన్నా ఒక అద్దంలో చాలా లావు కనిపిస్తాను, మరొక అద్దంలో చాలా పొడవు కనిపిస్తాను. నేను 5'3", కానీ దానిలో కొంచెం 8'10" చూపిస్తుంది. అది అద్దం యొక్క ప్రత్యేకతే తప్ప నా ప్రత్యేకత కాదు. కానీ ఇక్కడ భగవంతుడు అద్దం ఎలా స్వచ్ఛంగా యథాతథంగా దర్శింపజేస్తుందో, ప్రతిబింబింపజేస్తుందో, అలానే భగవంతుడు కూడా మనం ఏ భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్రామి ప్రయతాత్మనః అని స్వామి చాలా నిరభిమానంగా చెప్పాడండి. ఎవరైతే నాకు ఒక పత్రం, అది తులసి పత్రం కావచ్చు, మారేడు పత్రం కావచ్చు, గణపతి కాబట్టి గరిక పత్రం కూడా కావచ్చు, పుష్పం అది చిన్న గన్నేరు పువ్వు కావచ్చు, లేకపోతే పద్మం కావచ్చు, ఇక పత్రం పుష్పం ఫలం. కొంతమంది మామిడి పళ్ళు తీసుకొస్తారు, కొంతమంది అట్టిపడి పెడతారు, లేదా నారికేళం పెడతారు, అది ఫలం. తోయం ఏదో ఉద్ధరణి నీళ్ళు స్వామికి సమర్పిస్తాం, కృష్ణా జలాన్ని. అయితే ఇది కూడా భక్తితో మనం పెడితే అశ్రామి నేను తింటాను అని చెప్పాడు స్వామి. అయితే ఆనాడు ఎవరు నామదేవ్ పెడితే తిన్నాడు, మీరాబాయి చెబితే డాన్స్ చేశాడు, అలాగే నారాయణ తీర్థులు గారు సంకీర్తన పాడుతూ ఉంటే ఆయన నృత్యం చేస్తుంటే తప్పు వేశాడట. ఆ చెట్టు తప్పు వేస్తే వెంటనే కోపం వచ్చినటువంటి నారాయణ తీర్థులు గారు చేతులను కొబ్బరి చిప్పి విసిరారట. పాపం కాలుకు తగిలిందట. ఎవరికి? నాకు కాదు, ఎవరికి? కృష్ణయ్యకి తగిలిందండి. తగిలితే పాపం పుట్టుతో పక్కకు వెళ్తే అప్పుడు అయ్యయ్యో ఇదేంటి, ఏ స్వామిని నేను ఆరాధిస్తూ ఉన్నాను
ఆ స్వామిని నేను కొబ్బరి చెట్టు వేసి కొట్టే కాలు తగిలింది, స్వామి ఏది ఏది అని అంటే, అవును నువ్వు కొట్టడమే తప్పు, నేను ఎవరో భక్తులు గుర్తొచ్చాడో అప్పుడు నాకు పాదం తప్పు పడింది, ఇవే కరెక్ట్. ఎంతసేపు భగవంతుడు భక్తుల యొక్క గొప్పదనాన్ని మెచ్చుకుంటూ ఉంటాడే తప్ప తన గొప్పదనాన్ని ఎప్పుడూ చూపుకోలేదు. అలా భక్తితో ఎవరైతే సమర్పిస్తారో నేను తింటాను అన్నాడు. అలా ఇవాళ మనం భక్తితోటే మన వేణుగోపాల్ గారు శ్రీమా ఇంటి పేరు ఏంటి మర్చిపోయారు, మాదేటి సూర్య వేణుగోపాల్ శాస్త్రి గారు 27 లీటర్లు పాలు పంపించారు. 27 ఎందుకు చెప్పారు అమ్మగారు అంటే, మనకి 27 నక్షత్రాలు ఉన్నవి కాబట్టి ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాం. అంచేత ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళందరికీ మేము కలగని స్వామి అని ఆయా నక్షత్రం పేరు చెప్పి నక్షత్రానికి ఉండే మంత్రాన్ని కూడా చెప్పారు మన బ్రహ్మశ్రీ రాంబాబు గారు, వారి మిత్రుడు. అలా 27 నక్షత్రాలతో 27 లీటర్లతో స్వామికి అభిషేకం జరిగింది. అంటే స్వామి ఏమైనా శుద్ధి అయ్యాడా అండి అని అంటే, ఈ స్వామి శుద్ధి అయ్యాడు, నిగనిగా మెరుస్తూ ఉన్నాడు, మన బుద్ధి శుద్ధమైంది. అది కనపడనది, ఇది కనిపించేది. అంతట కనిపించేది ఏదైనా కనపడని దాని మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే మనం ఏం చేసినప్పటికీ కూడా ఒక పుష్పాన్ని చూసామనుకోండి, బయట పుష్పాన్ని చూస్తే లోపల ఉండేటటువంటి మన మనస్సు ఒక్కసారి వికసిస్తుంది. అలాంటి ఒక మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళామనుకోండి, ఒక అమాయకపు ప్రాణి జింకను చూసామనుకోండి, మన మనస్సు కూడా అంత అమాయకంగా తయారవుతుంది. ఆకాశమే మరలా బయటికి వెళ్ళి మటన్ షాప్ చూసామనుకోండి, అది చూడగానే ఏమనిపిస్తుంది, మనకు కూడా అదేదో బాగుంటుంది అనుకుంటా, తినని వాళ్ళకు కూడా తింటే బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఏదైతే మనం భాష్యంలో చూస్తామో దాని యొక్క ఎఫెక్ట్, దాని యొక్క ఇంపాక్ట్ మన మనస్సు మీద పడుతుంది. అందుకనే మనస్సు మీద పడుతుంది కాబట్టి మంచి పనులు చెయ్యి, ఉన్న వాటిల్లో మంచివి సమర్పించు స్వామి. నీ దగ్గర ఉన్న వాటిల్లో ఈ అన్నింటికన్నా ఇంకా మంచిది నీ దగ్గర ఉన్నటువంటిది నీ మనస్సు కూడా సమర్పించు. అందుకు ఇవన్నీ మనం చేయడం అన్నమాట. అంతే 27 నక్షత్రాలలోనే మొత్తం ఎన్ని కోట్ల జనాభా ఉన్నప్పటికీ 27లోనే పుట్టి ఉన్నాం. అంతే పుట్టి ఉన్న మనకు తిరిగి మరలా గిట్టే పరిస్థితి రాకుండా, మరలా గిట్టే పరిస్థితి ఎప్పుడైతే రాదు పుట్టే పరిస్థితి కూడా రానే కాదు. అందుకే శాశ్వతమైనటువంటి సుఖాన్ని శాంతిని ప్రసాదించు స్వామి అని 27 కలశాల లీటర్ల పాలతో స్వామికి అభిషేకం జరిగింది. ఇక ఆ తర్వాత సహస్ర మోదకాలతో గణపతి, లక్ష్మీ గణపతి, అలాగే రుద్ర, ఇంకా నవగ్రహాలకు హోమం చేశారండి. ఇక్కడ హోమం పూర్ణాహుతి కూడా అయ్యింది. ఇక ఇప్పుడే మనం చేసుకున్నాము వల్లభ గణపతి. గణపతి మోదక ప్రియుడు, అంటే తాను మోదకాన్ని చేతితో పట్టుకుంటాడు. అందరికీ మోదకము అంటే ఆనందము అని. అందరికీ కావాల్సింది ఏమిటి అంటే ఆనందమే. ఆనందం కోసమే లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఆరాటం పోరాటం దేనికోసము? ఆనందం కోసం. అయితే మనం కోరుకునే మనం చేసే ప్రయత్నాల యొక్క ఆనందాలకి తాత్కాలికంగా ఉంటుంది. తాత్కాలికం కాదు స్వామి, నీవు శాశ్వతుడివి కాబట్టి శాశ్వతుడమైన నీకు నేను ఏది సమర్పించినా శాశ్వత ఆనందం కూడా నాకు దక్కని, నన్ను కూడా అలా నిలవని మిగలని అని స్వామికి మనం అర్చన చేసుకోవడం. అంతేత గణపతికి అష్టోత్తర శతం, వల్లభాదేవికి అష్టోత్తర శతం మోదకాలతో మనం అర్చన చేసుకున్నాము. ఇక ఇప్పుడు అష్టోత్తర శతం 108 కిలోల పండుల అభిషేకం మనం ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్కువ అక్కడ ప్రతి అన్నపూర్ణ అలంకారం నాడు కనకదుర్గమ్మ దగ్గర వెళ్ళి కండలాభిషేకం చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎవరో ఈవో గారు వచ్చారు, ట్యాక్ కుదరదు, నాట్ అలౌడ్ అన్నారు. సో అక్కడ నాట్ అలౌడ్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి అలౌ చేస్తున్న స్వామికి చేసుకుందాములే అని ఇక్కడ మొదలు పెట్టాము. అప్పటి నుంచి స్వామి యొక్క వార్షికోత్సవంలో చేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా దీనిలో ఆల్మోస్ట్ మన సూర్య వేణుగోపాల్ శాస్త్రి గారే
ఎవరి నుండి తెస్తారో ఎలా తెస్తారో వారే ఇక్కడికి తీసుకొచ్చి ఇస్తారు. అలా అష్టోత్తర శతము అంటే దానికి కూడా ఒక పెద్ద కథే ఉంది. మన శరీరంలో కూడా 108 72,000 నాడులకి ప్రధానమైనటువంటి నాడులుగా ఉన్నటువంటిది 108. అంచేత ఆ 108 మనం ఏం చేసినా, పూజ చేసినా, అభిషేకం చేసినా, ఏది చేసినా అష్టోత్తర శతం జపం చేసిన. అంచేత అలా ఇవాళ అష్టోత్తర శత కండులాభిషేకం, కిలోల కండులాభిషేకం ఇప్పుడు స్వామికి జరగబోతుంది. మరి బియ్యంతో అభిషేకం ఏమిటండి ఫలితము అని అంటే, ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త వారు చాలా ఉత్సాహంగా 5 ఏళ్ళు కాస్త వేడెక్కి ఉన్నారేమో, నలిగి ఉన్నారేమో, అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొదటి బాధపడే వాళ్ళు కూడా ఉండవచ్చు. ఎప్పుడు సంపూర్ణంగా సమగ్రంగా అందరూ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇంచుమించుగా సంవత్సర కాలం నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి అనేటటువంటి సంకల్పం చెప్పే హోమం చేసిన, అర్చన చేసిన, అభిషేకం చేసిన, ఆరాధన చేసిన మనకు ఉన్నటువంటి 3 దేవాలయాల్లో కూడా అది మనం చేస్తూ ఉన్నాము. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఎందరో చేశారు. మొత్తానికి చేసిన దాని యొక్క సత్ఫలితమా అని అన్నట్లుగా ఇవాళ అందరూ కోరుకున్నటువంటి అధిక శాతం కోరుకున్నటువంటి ప్రభుత్వం రావడం కూడా అది భగవద్గీతము, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం. అంచేత ప్రతి సంవత్సరం చేసుకునేటటువంటి ఈ తండులాభిషేకం ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు ప్రారంభం చేసుకుంటాం. त्वमेव केवलं भर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं पदं अस्मि सत्यं अस्मि अवामूजानमवनिष्यम् अवपश्चादो अवच्छनात्मादो अवपश्चात्मादो अवपरात्मादो अवचैत्रात्मादो अवहरात्मादो सर्वलोकापाहिताहितनिर्धारो ब्रह्मामयस्वं चिन्मयः परमानन्दमयस्वं ब्रह्ममयः सच्चिदानन्दामिति योऽसि तत्प्रत्यक्षं ब्रह्मासि एवं ध्यायति योगिज्ञं स योगी योगिनां वरः। ॐ नमो नाथपते नमो गणपतये नमः पुनमधपते नमस्ते अस्तु लोकोदराय जगदन्ताय शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः। द्वादश्यामृतं दिवे निपातोर्परुरगद्योरः स्वादोश्वेधालघमात्मनः ततो विश्वं यत्रामतो स्मादे तस्मादजायत एकेजो भजातः रामोहरिणे तस्मात् भ्राता अजातः संज्ञातभुः अधिकार्यकल्पयन् मातावरस्माद्रमुदाधार तत्रहित्वा हरिहस्यतः विद्वामृतमिहभवति साम्यक्पद्भागनायविद्यते नित्येन यज्ञमयदेवाः परायधर्माः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः मोक्षन्दिरातुभेषजम् पुण्योऽस्तद्विपदे स्वस्तिरुष्पदे शान्तिः हिरण्यवर्णेषु वर्णकस्तया चन्द्रामृतमये लक्ष्मी चन्द्रां प्रभासाय ससागरत्वे लोके देवदुष्टामुदारा पत्नी शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेणस्य तां पुणे विद्यवन्नेकवसोऽधिजातो वनस्ते
मात्राष्टरे पुष्टे मंगलां पद्मधारिणे चंद्राभरणपदे लक्ष्मी योगवेदो नमामः मात्रां यक्करे आन्तःकर्तमस्यैव मतेकरिते विश्रुताः दरिस्ते पुत्राः हंसीदेवदेवता मारणे पद्मऊरो अश्वश्वाजाभिदूरधम् जानान् भवति माता आयुष्मन्तकरोतु मां मङ्गलाभां लक्ष्मीजानां सूर्याभां श्रीरमेश्वरी चन्द्रसूर्याग्निसर्वलाभा श्री महालक्ष्मी उपास्महे भावरे विनोभस्य विद्युतः योऽहं दुर्लभेधान्यवप्रभः कुशलोभिः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मकलायताक्षि विष्णुप्रिये विष्णुमनोनुकूले पद्माभक्तिमयि सन्निधत्स्व श्रीरङ्गधामेश्वरी राजीभूतसमस्तते कविता एकैकदीपां पुरां श्रीरङ्गकटाक्षलब्धः मध्ये जगद्धाधर श्री सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा राकुशोकाशभृतिमुद्रा शरीरमहन्ति कमलहरस्था भावार्गोरित्थविधा प्रदेशो देहगम्भा जगदीश्वरेत्वा प्रत्यक्षं ब्रह्म भविष्यामि तथैव भविष्यामि सत्त्वं भविष्यामि ब्रह्माभवतु नत्यस्तभिगणनाशि मूढत्तरोगम् आकाशस्तग्निः रूपम् विद्यासन्धिः भवसनदोषम् उत्तराहमरुत्तररूपम् वाक्सन्धिः अत्वासंहारम् तदेवधानभयभूयासम् शरीरं दर्शनम् ब्रह्मचार्य स्वाहा इमां ब्रह्मफल श्रेयावस्वसोसाहि स्वाहा विमलित्यन्तरिक्षं विमलित्यसौरभः आदित्यादित्यः सर्वेस्ते देवाभिमावहन्ति एषो प्रभवय आकाशः అన్నప్రసాదాన్ని మనకు అందరూ కూడా అన్నప్రసాదాన్ని ధరించి నామోహంగా चक्षुस्त्वब्रह्मणोवाक्मपि सर्वनामं सत्स्नास्ति मज्जः तद्वीरोपाप्नोति तस्माद्भजाय प्रवचने च अभिभयस्ति स्वाभजाय प्रवचने च एवेदि नागो मनोद्वयः नामुच्चस्वरेरिव कीर्तिः पृष्ठं गुरेरिव आचार्याय प्रियन्धनमाहृत्य प्रजातन्तं नाव्यवत्सेत् तानि सेवितव्यानि नोरुपहानि नान्यस्मरतत्ब्राह्मणाः सम्प्रविशतः मुक्ताः मोक्षधर्मकामास्युः यथादे दत्तवत्तेरन्नु यथा दत्तवत्तेधाः एतमुपासितव्यम् एतमुदीपतिपास्यम् ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम अतिपुरुषो हवे नारायणो कामयत
प्रजासिदेयेति नारायणात् प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च इहं वायुर्ज्योतिरापः पृथिवी विश्वस्य धारिणी नारायणात् ब्रह्मा जायते नारायणात् रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणात् द्वादशादित्याः रुद्राः वसवः सर्वाणि च छन्दांसि नारायणादेव समुत्पद्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतद्ऋग्वेदशिरो योधीते अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः चक्रश्च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः विदिशश्च नारायणः ऊर्ध्वं च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराक्षातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् य एवं वेद स विष्णुरेव भवति स विष्णुरेव भवति एतद्यजुर्वेदशिरो योधीते ओमित्यग्रे व्याहरेत् नमयति पश्चात् नारायणायेत्युपरिष्टात् ओमित्येकाक्षरं नमयति द्वेऽक्षरे नारायणायेति पञ्चाक्षराणि एतद्वै नारायणस्याष्टाक्षरं पदं यो ह वै नारायणस्याष्टाक्षरं पदमच्छेति अनपभ्रुवः सर्वमायुरेति विन्दते प्राजापत्यगं रायस्पोषं गौपत्यं ततो अमृतत्वमश्नुत इति य एवं वेद एतत् सामवेदशिरो योधीते प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार उकारो मकार इति तानेकथा समभवत्तदेतदोमिति यमुक्त्वा मुच्यते योगी जन्म संसारबन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनं गमिष्यति तदिदं पुण्डरीकं विज्ञानधनं तस्मात् करिदाहमात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनः ब्रह्मण्यः पुण्डरीकाक्षो ब्रह्मण्यो विष्णुरुच्यते इति सर्वभूतस्थमेकं वै नारायणं कारणपुरुषमकारणं परब्रह्मो एतदथर्वशिरो योधीते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः 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 ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्चति यत्यां जगतु तेन चित्तेन भङ्गी सामावृतः कस्य सिद्धनम् कुर्वन्नेवेह कर्णाणि दिति विषेच्छतपुंसमाः एवं त्वयि नान्यभेदोऽस्ति न कर्म लिप्यते नरे असुर्या नाम ते लोका अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति एके च आत्महनो जनाः अनेकदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षतु तद्धावतो ज्ञानत्ये तिष्ठत्तस्मिन्नथो मातरिष्यादथाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य ततु सर्वस्यास्य भाग्यतः
यस्ति सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सति यस्मिन् सर्वाणि भूतान्यात्मैवाभूतोऽभिजानतः तत्र को मोहः तच्छोकः एकत्वमनुपश्यतः सपर्यगात् शुक्रमकायमभृणमस्नाभिरविं शुद्धमपापनिष्ठम् कविर्मनीषी परिभूः स्वयं भूर्या आधातच्छकोत्थान् यतथा शाश्वतीभ्यः समाभ्यः अंहं तमः प्रविशन्ति ते विद्यामुपासते ततो भूय इव ते तमूय विद्यायागुम्रताः अन्यदेवाहुर्विद्यया अन्यदा आहुरविद्यया इति शुश्रुमधीराणां येनस्तद्व्यातिरिक्षिरे अन्धं तमः प्रविशन्ति ये सम्भूतिमुपासते ततो भूय इव ते तमूय उपसम्भूत्यागुम्रताः अन्यदेवाहुः सम्भवादन्यदा आहुरसम्भवात् इति शुश्रुमधीराणां येनस्तद्व्यातिरिक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयगुंसः विनाशेन मृत्युं त्यक्त्वा सम्भोत्यामृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पोषन्नपावृत्सत्यधर्माय तुष्टये पोषन्नेकर्षे यमसूर्यप्राजापत्यभ्यो हरस्मिन् समोहतेजो यत्ते रूपं कल्याणतमं सत्ते पश्यामि योऽसावसौ चुषस्सोऽहमस्मि वायुरनिलममृतमथेदगं भस्मान्तगं शरीरम् ॐ क्रतो स्मर कृतं स्मर क्रतो स्मर कृतगं स्मर अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योऽध्यस्मद्युपुराणमेनो भूयिष्ठां तेन मौक्तिं विधेम ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ तत्सत् आत्मन्नात्मनित्यामङ्गलतः तस्मै पञ्चमगोहोतः प्रत्यशृणोतु स पञ्चहोतो भवतु पञ्चहोतो हवैनामैषः तं वा एतं पञ्चहोतकं सन्तहुः पञ्चहोतेत्यादक्षते परोक्षेण परोक्षप्रियादिमहिदेवाः आत्मन्नात्मन्विद्यामन्त्रजता तस्मै चतुर्थगोहोतः प्रत्यशृणोतु चतुर्होतो भवतु चतुर्होतो हवैनामैषः